స్వరము ఇది జీవస్వరము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుంచి 28 వరకు మరియు 34 నుంచి 36 వరకు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించెను. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించెను. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలల్ల అల్లకొల్లాల మగుదురు. ఏలైనా అంతరిక్ష శక్తులు కంపించెను. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వల్ల భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోను మహామహిమతోను ఆకాశమున మేఘారూఢుడై వచ్చును వారు చూతురు. ఇవన్నీ సంభవించినప్పుడు ధైర్యముతో తల ఎత్తు చూడు, ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. తుచ్చ విషయశక్తితోను త్రాగుడుతోను చీకు చింతలతోను మీరు మందమతులుగాక అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చివలే వచ్చిపడును. ఏలైనా ఆ దినము భూలోక వాసులందరిపైకి వచ్చెను. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది జీవమిచ్చి ప్రభుని సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రీతమా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ఈ ఆగమనపు కాలపు మొదటి ఆదివారపు వాక్య పరిచర్యకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి గ్రంథ పఠనాలన్నీ కూడా ధైర్యముతో తల ఎత్తి చూడు అనే అంశంపై కేంద్రీకృతమై ఉన్నాయి. దైవ ప్రజలారా, దైవ రక్షకుని రాకకై ఎదురు చూచే నిరీక్షణ కాలమే ఈ ఆగమన కాలము. కథోలికులందరూ ఆత్మీయముగా సిద్ధపడుచు క్రీస్తు ప్రభువును తన హృదయములోనికి జన్మించడానికి త్యాగము తపస్సు చేయవలసిన సమయం ఇది. ఈ కాలములో మన జీవితాలను ఆగమనపు కాలపు పుష్పగుచ్చము వలె వెలగాలి, తోటి వారిని వెలిగించాలని మనం అందరూ కూడా తెలుసుకోవాలి. అయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆగమనపు కాలపు ఈ పుష్ప గుచ్చం పచ్చని ఆకులతో కూర్చబడినటువంటి వలయాకారంలో ఉంటుంది. దట్ ఈస్ ద రీత్. దీనిలో సాధారణముగా 3 ఊదా రంగు క్రొవ్వొత్తులు, ఒక గులాబీ రంగు క్రొవ్వొత్తు వెలిగించడం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 4 క్రొవ్వొత్తుల మధ్యలో ఇంకొక క్రొవ్వొత్తు కూడా ఉంటుంది, తెలుపు రంగులో ఉన్నటువంటి క్రొవ్వొత్తు. అయితే వీటి యొక్క పరమార్థం ఏమిటంటే, మొదటి వారం వెలిగిస్తున్నటువంటి ఈ ఊదా రంగు క్రొవ్వొత్తు నిరీక్షణ క్రొవ్వొత్తు. దీనినే క్యాండిల్ ఆఫ్ హోప్ అంటారు. మన నిరీక్షణకు దేవుడే ఆధారమని ఈ క్రొవ్వొత్తు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది. రోమీలకు రాసిన లేఖలో మనము చూసినట్లయితే చాలా చక్కగా ఈ క్రొవ్వొత్తు యొక్క పరమార్థము గురించి మనం వింటున్నాం. రోమీలకు రాసిన లేఖ 15వ అధ్యాయము పవిత్ర వచనములు 12-13లో చూసినట్లయితే, ఈసాయి నుండి ఒకడు వచ్చెను, అన్యులను పరిపాలించుటకు ఆయన ఉద్భవించెను. వారు ఆయన యొద్ద నమ్మకము కలిగి ఉందురు అని పలికెను. నిరీక్షణకు మూలమగు దేవుడు ఆయన యందలి మీ విశ్వాసము ద్వారా మీకు సంపూర్ణ మగు ఆనందమును సమాధానమును కలిగించునుగాక. పవిత్రాత్మ ప్రభావమున మీ నిరీక్షణ
సంపూర్ణమగునుగాక. అంటే ఈ మొదటి ఆదివారంలో ఆ మొదటి వారపు ఊదా రంగులో ఉన్నటువంటి క్రొవ్వొత్తిని వెలిగిస్తూ మనమందరం కూడా నిరీక్షణతో వేచి ఉండాలి అని మనకు బోధిస్తూ ఉన్నది. ఇంకా రెండో వారములో వెలిగించే క్రొవ్వొత్తు కూడా ఊదా రంగు క్రొవ్వొత్తు. దీనినే సిద్ధపాటు క్రొవ్వొత్తు అని అంటారు. క్యాండిల్ ఆఫ్ ప్రిపరేషన్, లేదా దీనినే క్యాండిల్ ఆఫ్ ఫెయిత్ అని కూడా అంటారు. విశ్వాసముతో మనమందరం కూడా సిద్ధపడాలి. బెత్లెహేములో జన్మిస్తున్నటువంటి క్రీస్తును స్వీకరించడానికి మనమందరం కూడా విశ్వాసముతో సిద్ధపడాలని లూకా శుభవార్తలో 3వ అధ్యాయం పవిత్ర వచనం 4 నుంచి 6 వరకు చూస్తున్నాం. ఇంకా మూడవ క్రొవ్వొత్తు, 3వ వారంలో వెలిగించే క్రొవ్వొత్తు గులాబీ రంగు క్రొవ్వొత్తు. దీనిని సంతోషపు క్రొవ్వొత్తు అంటారు, క్యాండిల్ ఆఫ్ జాయ్. మరి దేవదూతలు ఏ విధముగానైతే స్తుతులను విలపిస్తూ తమ ఆనందముతో మనల్ని కూడా పాలు పంచుకోమని ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ విషయాన్ని లూకా సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుంచి 15 వరకు చూడవచ్చు. ఇంకా 4వ వారములో ఈ పుష్పాకారము, ఈ యొక్క వలయాకారములో ఉన్నటువంటి పుష్పగుచ్చములో వెలిగిస్తున్నటువంటి ఈ 4వ వారంలో వెలిగించే 4వ క్రొవ్వొత్తు ఊదా రంగు క్రొవ్వొత్తు. ఈ క్రొవ్వొత్తును ప్రేమ క్రొవ్వొత్తు, క్యాండిల్ ఆఫ్ లవ్ లేదా క్యాండిల్ ఆఫ్ పీస్ అని కూడా అనవచ్చు. ఇది దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమకు చిహ్నము. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ 4 క్రొవ్వొత్తుల నడుమున వెలిగించే తెలుపు రంగు క్రొవ్వొత్తు క్రీస్తు ప్రభువునకు గుర్తుగా నిలుస్తూ ఉన్నది. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల ఇతడే అని ఈ యొక్క క్రొవ్వొత్తు మనందరం కూడా గుర్తు చేస్తూ ఉన్నది. ప్రభు తన యొక్క జనన మరణాలలో పాలు పంచుకొని మన హృదయాల్లో క్రిస్మస్ కాంతిని నింపుతుంది. రండి అని ఈ యొక్క క్రొవ్వొత్తుల ద్వారా దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరుల, ప్రతి కుటుంబంలో ఈ పుష్పగుచ్చమును వెలిగిస్తూ భావితరాలకు మన కథోలిక సాంప్రదాయాలను, కట్టుబాట్లను మెరుగుపరచాలి, బోధించాలనే వీటి యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే దైవ ప్రజలారా, ఈనాటి గ్రంథ పట్టణాలు బోధిస్తున్నట్లుగా ధైర్యముతో తల ఎత్తి చూడండి. ఈ విషయానికి వచ్చినట్లయితే మనమందరం కూడా చిన్న పిల్లలను చూస్తే మనకి ఈ విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. వారు తల్లిదండ్రులతో ఉన్నప్పుడు వాళ్ళకి చీకు చింత భయము ఏముండదు, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. తల్లిదండ్రులు లేనప్పుడు మాత్రం వారు కొద్దిగా భయపడటం, దిగులుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఒక వాడ ప్రయాణంలో ఉంటుండగా తుఫాను ఆవరించింది. అయితే ఆ వాడలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఇక ఈ వాడ మునిగిపోతుంది, మన జీవితాలు అంతరించిపోతాయి, ఈ సముద్రంలోనే ఇళ్లకు చేరకుండానే మన జీవితాలు నాశనం అవుతున్నాయి, చాలా భయంతో ఆందోళనతో ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు మాత్రం ఆ వాడలో సరదాగా అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటున్నాడట. అయితే ఆ గుంపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ చిన్న బాలుని దగ్గరికి పిలిచి, నువ్వెందుకు, ఈ వాడ మునిగిపోతుంది కదా, నువ్వెందుకు భయపడట్లేదు, మేమందరం భయంతో ఆందోళనతో ఉన్నాం, నీవు మాత్రం భయపడట్లేదు అని అడిగినప్పుడు ఆ చిన్న కుర్రవాడు చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే, నాకెందుకు భయం, నా తండ్రే ఈ వాడను నడిపిస్తున్నాడు, ఆయనకి తెలుసు నన్ను ఏ విధముగా కాపాడుకోవాలో, రక్షించుకోవాలని. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి మన జీవితాలను నడిపించేది క్రీస్తు ప్రభువే అయినప్పుడు భయమేలా? అతడు నిన్ను కాచి కాపాడుతాడు, నీ కాలు జారనివ్వడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని కీర్తనకారుడు మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మరి అన్యులు ఈ లోకములో జీవిస్తుండగా జరుగుతున్నట్టు విపత్తుల గురించి చూసి భయపడతారు, కానీ దేవుడు నమ్ముకున్న మనమందరం కూడా భయపడకూడదు. నోవా కాలములో జలప్రలయం సంభవించినప్పుడు దేవుడు ఏ విధముగా కాపాడాడో, ఇజ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రమును దాటించిన దేవుడు, ఎరుకో గోడను కూల్చివేసిన ప్రభు, చిన్నారి దావీదు, బలాధ్యుడు, అతి క్రూరుడైనటువంటి గొలియాతును ఏ విధంగా చంపించిన ప్రభు, 5 రొట్టెలు 2 చేపలను 5,000లకు పంచిపెట్టినటువంటి దేవుడు నీతో ఉన్నాడని గుర్తించుకో. నీ రక్షణ కాలము ఆసన్నమైనది అని తెలుసుకొని మనమందరం కూడా తల ఎత్తుకొని జీవించాలని
ఈనాటి సువిశేషపట్నము, అదే విధముగా ఈనాటి మొదటి పట్టణం కూడా మనకు బోధిస్తూ ఉన్నాయి. ఇర్మియా ప్రవక్త తనకు 24 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు తన సేవకై తనను పిలుచుకున్నాడు. ఆ పిలుపును అందుకొని జరుగుతున్నటువంటి బానిసత్వాన్ని, అరాచకత్వాన్ని, అదేవిధంగా రాజులను, యాజకులను అనేక మందిని వ్యతిరేకించి దేవుని యొక్క వాక్కును వాళ్ళతో మాట్లాడవలసినటువంటి అంశాన్ని లేదా దేవుడు తనకి ప్రసాదించాడు. మరి ఈ యొక్క దైవ పిలుపును అందుకున్నటువంటి ఇర్మియా ప్రవక్త యెరూషలేము నాశనమవుతుంది, అదే విధముగా బాబులోనియాలో ఈ యెరూషలేములో ఉన్నటువంటి జనులు, యోధియాలో ఉన్నటువంటి జనులందరూ కూడా, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసలుగా వెళ్ళాలి. తర్వాత దేవుడే ధ్వంసమైనటువంటి నగరాన్ని తిరిగి నిర్మిస్తాడు అని వాళ్ళకి తెలియజేస్తూ దేవుడు అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడని వారికి వాగ్దానం చేసిన విధముగా మిమ్మల్ని అందరిని కూడా దేవుడు ఆదుకుంటాడని ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు దేవుని యొక్క సందేశాన్ని బోధించడం చూస్తున్నాం. తిరిగి వారి రోజులు వస్తాయి, మునుపటి రోజులు వస్తాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ధైర్యముతో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడే వారు నడిపిస్తాడని తల ఎత్తుకొని జీవించమంటున్నాడు. మరి అదే అంశాన్ని ఈనాటి సువిశేష పట్టణంలో కూడా చూస్తున్నాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదర, అతడు క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు అంతరిక్షములో జరిగే విపత్తులు, అదే విధముగా ఈ మధ్య కాలంలో మనం ప్రత్యేకంగా చూసినట్లయితే ప్రజలందరిలో కూడా ఒక విధమైన జబ్బు, అది చిన్నవాడి నుంచి మరణించబోయే ముసలివాడి వరకు మతిమరుపు. ప్రతిదానికి మర్చిపోతాం, గుర్తుపెట్టుకోవడం. మరి ముఖ్యంగా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ప్రతిదీ కూడా వీటి ద్వారా కూడా మనలో ఈ మతిమరుపు అనేది పెరిగి గుర్తించుకోవలసిన అంశాలను మనం గుర్తుపెట్టుకోవట్లేదు. ఫోన్ల ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చులే, రిమైండర్స్ ఉంటాయి కాబట్టి అందులో సేవ్ చేసుకుంటే అదే మనకు గుర్తు చేస్తుందని అని ఆలోచనలో ఉంటుంటాం. ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ విధముగా మతిమరుపు అనేది మన జీవితాల్లో భాగం అయిపోయింది మనకు తెలియకుండానే. దీనికి కారణం ప్రభు చాలా చక్కగా 3 ఉదాహరణలను లేదా 3 అంశాలను ఈనాటి సువిశేష పట్టణం ద్వారా బోధిస్తున్నాడు. మనలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మతిమరుపు, మర్చిపోయే తత్వం, దేవుడిని మర్చిపోతున్నాం, తోటివాడిని మర్చిపోతున్నాం. వీటికి దేవుడు మనకు బోధిస్తున్న అంశం ఏంటంటే, ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా చక్కగా వర్ణించి చెప్తూ ఉన్నారు. మొట్టమొదటి ఏంటంటే, తుచ్చ విషయ శక్తితో మనం అందరం జీవిస్తున్నామట. అనవసరమైనటువంటి విషయములందు ఆసక్తిని చూపిస్తున్నాం, అవసరమైనటువంటి విషయాలను విడిచిపెడుతున్నాం, అనవసరమైనటువంటి విషయాలందు ఆసక్తి, మనకి ఇంట్రెస్ట్, వీఆర్ టేకింగ్ ద ప్లెజర్. అంటే క్షణికమైనటువంటి సంతోషం కోసం మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ అనవసర విషయాలను ఇక్కడ పంచిపెట్టుకుంటూ ప్రచారాలు చేస్తూ ఈ క్షణికమైనటువంటి ఆనందాన్ని పంచుకోవడానికి మనం అందరం పొందడానికి చూస్తూ ఉన్నాం. కాబట్టి అనవసరమైన విషయాల యందు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాం. ఇంకా రెండోది ఏంటంటే, ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, త్రాగుడు వలన మనందరికీ జ్ఞాపక శక్తి మందగిస్తుందట. శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో చూసినట్లయితే 31వ అధ్యాయము పవిత్ర వచనము 30 చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. మిత్తిమీరి త్రాగినచో అది ద్వేషమును, కలహమును, పతనమును తెచ్చిపెట్టెను. త్రాగి నొత్తెక్కి ఉన్న మూర్ఖుడు కోపముతో తనకు తానే కీడు చేసుకును. అతడు తన సత్తువును కోల్పోవును, కొట్లాట్లకు దిగును. అంటే ఈ త్రాగుడు ఇలాంటి వినాశనానికి దారితీస్తుంది. ఇంకా 3వ అంశం ఏంటంటే, చీకు చింతలు. అంటే ప్రతి చిన్నదానికి తెగ బాధపడతాం, ప్రతి చిన్న విషయాలపై ఎక్కువ బాధపడతాం. అందుకనే ప్రభు అంటున్నారు, 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయములో ఈ విధంగా ఉంది. దేవుడు నమ్మదగినవాడు, మీ నిగ్రహ శక్తిని మించి మిమ్ము శోధింపనీయడు. అంతేగాక మీరు శోధింపబడినప్పుడు దానిని సహింపగల శక్తిని మీకు వసగి బయటపడు మార్గమును మీకు ఆయన చూపును. కాబట్టి మరి మనం ఎందుకు దేవుని శక్తి పొందుటకు జాగరూకులై మనం ఉండడానికి ప్రయత్నించాలి. ఇలా తుచ్చ విషయాశక్తితోనూ త్రాగుడుతోనూ చిక్కు చింతలతో భయపడకూడదు.
కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ చమత్కారం ఏంటంటే మనం అనేక సార్లు వెళ్ళిపోయినటువంటి కాలం, దాన్ని కూడా మనం ఇంకొక భాషలో పోయే కాలం అనొచ్చు. పోయే కాలం గురించి మనం మాట్లాడుతాం కానీ రక్షణ కాలం గురించి మనం మాట్లాడుకోం. మరణంతో అంతా ముగిసిపోతుంది, అంతమైపోతుంది అనుకుంటాం, కానీ దానితోనే ఒక కొత్త జీవితాన్ని దేవుని సమక్షంలో ప్రారంభిస్తామని గుర్తించలేము. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రక్షణ పొందడానికి ఇప్పుడే మనం సిద్ధపడాలి, ప్రార్థించాలి. అదే అంశాన్ని ఈనాటి 2వ పట్టణంలో చూస్తున్నాం. పునీత పౌలు మహర్షి ఈ విధంగా మన అందరికి బోధిస్తున్నాడు. ప్రజలంతా ఒకరినొకరు ప్రేమించుకొని లోకాన్ని ప్రేమించాలి. తద్వారా క్రైస్తవ ప్రేమను క్రీస్తును ప్రపంచానికి తెలియజేసినట్లు అవుతుంది అంటున్నాడు. మరి అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రోత్సాహము, క్రీస్తుని పవిత్రత ప్రతి విశ్వాసి ప్రదర్శనలో ప్రేరేపించాలి. తద్వారా దేవుని రాకకై మనమందరము కూడా ధైర్యముతో సిద్ధపడి ఉండగలమని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మన క్రీస్తు ప్రభువును మన యొక్క హృదయంలోనికి స్వీకరించడానికి, ఆ చిన్నారి బాలయేసును మన యొక్క హృదయంలోనికి స్వీకరించడానికి ఎంతవరకు మనము జాగరూకులై తల ఎత్తుకొని సిద్ధపడుతున్నామో ఆత్మపరిశీలన చేసుకుందాం. మరి మనకు సిద్ధపడడానికి కావలసినటువంటి విశ్వాసాన్ని, అదేవిధంగా ధైర్యాన్ని ఆ దేవాతి దేవుడి యొక్క దివ్య పూజా బలిలో ప్రసాదించాలని ప్రార్థించుదాం.